ఈరోజు ఉల్లి సొప్ప కూర వండుతాను. ఇవి వీధిలోకి తెచ్చారు, కూరగాయలు తెచ్చేసరికల్లా ఇవి చూశాను. చిన్నప్పుడు అమ్మమ్మ ఇలాంటి వండి పెట్టేది కదా, మనం కూడా వండేది మొక్క చుట్టూ. అప్పుడు అమ్మమ్మ నేర్పిన వంటలు కదని తీసుకొని ఇదిగో ఇవి క్లీన్ చేసుకున్నవి. ఇవి ఇంకా క్లీన్ చేయాలి. ఇప్పుడు ఇవి కట్ చేసుకొని మళ్ళీ చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలనేది. ఉల్లి సొప్ప కూరకి ఇప్పుడు కావలసినవి ఇగో 3 టమాటీలు తీసుకున్నాను. ఉల్లిపాయ కూర కాబట్టి ఒక ఉల్లిపాయ ఉన్న ఎల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, పోపు. ఇప్పుడు పుల్లకి సరిపోయిన చింతపండు. ఇది పులుపు కూర. ఇది పుల్ల వేసుకోవాలి ఈ కూరకి. ఇప్పుడు తాలింపు వేసుకున్న తర్వాత కారం, పసుపు, ఉప్పు అన్నీ ఒకటిపై ఒకటి అలా వేసుకోవచ్చు. ఉల్లి సొప్ప కూరకి ఇగో 3 టమాటీలు, కొంచెం చింతపండు తీసుకున్నాను. ఇప్పుడు ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పోపు దినుసులు, కరివేపాకు, ఎల్లుల్లిపాయ. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఇది ఇదిగో ఒక కళాయి తీసుకున్నది, బౌలు. పులుసు కూర కదా, అందుకే కొంచెం నేను ఈ లోతు గుండె తీసుకున్నాను. కొంచెం ఆయిల్ బాగా వేడెక్కాక ఆయిల్ బాగా కాగింది. ఇప్పుడు ఇవన్నీ పోపు బాగా కలిసింది. ఇప్పుడు ఈ ఉల్లి సొప్ప అనేది అందులో వేస్తాం. ఉల్లి సొప్ప కాసేపు మగ్గనే ఉంది. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఈ టమాటీలు కట్ చేయను, చేతితో ఇలాగా నలిపిస్తే ఈ రసము బాగా దానికి పడుతుంది. బాగా మగ్గింది. ఇప్పుడు ఇందులోనికి మనకి రుచికి సరిపోయిన సాల్ట్ వేసుకుందాము. మనం పులుపు వేస్తాం కాబట్టి పులుపులోన ఉప్పు అప్పుడు సరిపోయిందో లేదో లాస్ట్లో చూసుకొని మళ్ళీ ఉప్పు వేసుకుంది చాలకపోతే. మరి 2 నిమిషాలు ఇది ఇంకా మగ్గాల. మనకి బాగా మగ్గింది. ఇప్పుడు కొంచెము టమాటీ ముక్కల్లాగా కాకుండా నేను కొంచెం పేస్ట్ లాగా చేతలాగా చేస్తాను. ఇప్పుడు మరి కాసేపు టమాటాకి అది మరొక కాసేపు మగ్గి వరకు మరి 2 నిమిషాలు మూత వేస్తుంది. ఇప్పుడు టమాటా వేసాక కూడా బాగా మగ్గిపోయింది. టమాటా అంతా పచ్చివాసన పోయింది చూడండి. ఇప్పుడు కాస్త పసుపు, చిటికెడు పసుపు వేసాను. బాగా కలుపుతుంది. ఇది కారం, ఇది 1 స్పూన్ వేసాను. మరొక కొంచెం కారము, పసుపు, సాల్ట్ కొంచెం వేసాను. సాల్ట్ పొడి వేసుకున్నాను కదా ముక్కల్లోనే. ఇప్పుడు మరి సాల్ట్ నేను యాడ్ చేసుకోలేదు. ఒక నిమిషం అలాగ ఉప్పు, కారం, పసుపు అంతా బాగా పట్టి వరకు ఉంచి ఇప్పుడు ఇందులోనే చక్క ముద్ద అయిపోయింది. కొంచెం ఇందా చింతపండు మనం నానేసాం కదా, ఆ పులుసు కొంచెం వేసుకుంది.
పులుసులాగా దించుకుంటా కొంచెం దగ్గిటికి అయిపోవాలి. మొత్తము కూర అంతా కొంచెం దగ్గరికి అయిపోవాలి. కాసేపు మూత వేసుకొని ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు పడుతుంది ఉడికేసరికి. కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. పులుసప్పు కూర మనకు రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా అంతే అంత బాగా రెడీ అయింది. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.